మగధ దేశాన్ని రాజు పరిపాలన చేసేవాడు. ఆ రాజు మంచి రాణిని పెళ్లి చేసుకున్నాడు. వేరే దేశపు రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రాజు ఏమిటంటే బాగా పరిపాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె చూసేవాడు. ఆ రాజ్యంలో ఏ ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా బాగా మంచిగా చూసుకునేవాడు. రాజు బాగుంటేనే కదా ప్రజలు బాగుంటారు అని ఆ రాజు బాగా ఆ మగధ దేశంలో రాజు బాగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. కానీ వాళ్లకు ఒక లోపము వచ్చింది, భయంకరమైన లోపం. అది ఏమిటంటే ఆయన ఎంత మంచితనంతో రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడో అతనికి బిడ్డలు పుట్టలేదనే బాధతోటి ఆయన చాలా పూజలు రాణి దగ్గర చేపించారు. ఆ మగధ దేశంలో ప్రజలు కూడా రాజుకు బిడ్డలు పుట్టలేదు. చాలా వరకు ఆయనకు కూడా ఏజ్ అయిపోతూ ఉంది. ఏజ్ అయిపోయిన తర్వాత ఏం పిల్లలు పుట్టిపోతారు? ఈ రాజ్యాన్ని మరి ఎవరు పరిపాలన చేస్తారు? వేరే రాజు ఏమన్నా దండెత్తి ఏమన్నా ఈ రాజ్యాన్ని వాళ్ళ స్వాధీనంలో చేసుకుంటే ప్రజల పరిస్థితి ఏమిటి అని మంత్రులు వాళ్ళు బాధపడేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత ఆ రాజ్యానికి, ఆ మగధ దేశం అనే రాజ్యానికి కొంతమంది పురోహితులు వచ్చారు. రాజు కూడా చాలామందిని పిలిచి కూడా వాళ్ళు చెప్పిన సలహా ప్రకారంగా కూడా కొన్ని వాళ్ళు చెప్పినట్టుగా కూడా కొన్ని దైవానికి సంబంధించిన పనులు కూడా చేశాడు. తర్వాత కొంతమంది పురోహితులు అక్కడికి వచ్చారు. వాళ్ళు ఏమంటారంటే ఎలానో రాజుకు రాణికి కూడా బాగా ఏజ్ అయిపోతుంది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదేమో అని రాజ్యం అంతా కూడా చెప్పుకొని చాలా బాధపడేవాళ్ళు. రాజుతోనే అంతమైపోతుందా ఈ పరిపాలన అనేది? ఈ రాజు పరిపాలన అతనితోనే కంప్లీట్ అయిపోతుందా? తర్వాత అతని వారసులు లేరా? తర్వాత ప్రజల పరిస్థితి ఏమిటి? మన బిడ్డల పరిస్థితి ఏమిటి? ఈ రాజ్యం ఏమైపోతుంది అనే వీళ్ళు కూడా బాధపడేవాళ్ళు. ఆ పురోహితులు ఏం చెప్తారంటే, మీరు ఎన్ని దేవుళ్ళైనా పూజ చేస్తుంటారు, కానీ మీరు కాళికాదేవిని ఒక నిష్టగా, ఒక భక్తిగా మీరు కాళికాదేవిని రోజు పూజలు చేయండి. పూజలు చేశారంటే ఆ తల్లి, కనకదుర్గమ్మ తల్లి తప్పకుండా మీకు వరమిస్తుంది, మీ ఇంట్లో మీకు పుడతారు బిడ్డలు అని చెప్తారు. ఆడపిల్లైనా సరే, మగపిల్లైనా సరే, ఎవరైనా సరే అనేసి ఆ పురోహితులు చెప్పినట్టుగా ఆ మగధరాజు తన భార్యను పెట్టుకొని బాగా నిష్టగా, భక్తిగా కాళికాదేవిని పూజలు చేసేవారు. నిద్ర లేస్తే బాగా భక్తిగా ఉండి ఆ తల్లి దుర్గమ్మ తల్లికి ఏమేమి ఇష్టమో తెలుసుకొని అన్నీ ఒక నిష్టగా, ఒక బాగా ఆమె పతివ్రత కాబట్టి మంచిగా ఇంకా పతివ్రతం చేత బాగా పూజలు చేసి మంచిగా ఆ తల్లి అనుగ్రహం అనేది వాళ్ళు లేటుగా అయినా కూడా తల్లి అనుగ్రహాన్ని పొందుతారు. ఆ తల్లి దుర్గాదేవి వాళ్ళకు వరం ఇచ్చి కొన్నాళ్ళ తర్వాత ఆ రాణి గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చిన తర్వాత ఆమెకు ఒక పాప పుడుతుంది. ఆ పాపను వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఆ పాపకి దుర్గాదేవి అనే పేరు పెట్టి వాళ్ళు అపురూపంగా సాకుతారు. రోజులు గడిచే కొద్దికి రాను పాప పెద్దదయ్యే కొద్దికి ఆ పాప మంచి విలువిద్యలు నేర్చుకుంటుంది. మంచి చదువు, అక్షరాభ్యాసము, మంచి దానికి తగిన పండితులు రప్పించి ఇంటి దగ్గరనే రాజు ఆమెకు బాగా మంచి చదువు చెప్పిస్తాడు. రాజ్యానికి సంబంధించిన రాజ్యానికి సంబంధించినవి కూడా పరిపాలన, వాటి గురించి కూడా రాజు ప్రజలను ఎలా కాపాడాలి అనే దాని మీద విద్య, చదువు అన్నీ చెప్పిస్తారు. తర్వాత యుక్త వయసు వస్తుంది, పెళ్లి చేయాలనేసి అనుకుంటారు. ఇంకొకటి ఏమిటంటే మగధ రాజుకు కూతురు కాళికాదేవి వరాన పుడుతుంది కదా, ఆమె ఒక పిల్లిని పెంచుతుంది. ఆ పిల్లి ఎప్పుడు తెల్ల పిల్లి, ఎప్పుడు ఆమెతోనే ఉండేది, ఆమెతోనే తినేది, ఆమె పడకలోనే పడుకునేది. ఒక క్షణం కూడా ఆమె పిల్లిని వదిలి ఉండేది కాదు. ఈ పిల్లి ఏమి పిల్లిని వదిలి కూడా పెళ్లి కూడా చేసుకున్నాడు లేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. మంచిగా ఉండే అబ్బాయికి పెళ్లి చేసేస్తే ఈ రాజ్యాన్ని కూడా అల్లుడు కూతురు కూడా పరిపాలన చేసుకోవచ్చు కదా అని ఆలోచనలు పెడతారు వాళ్ళు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకోమంటే నాకు పెళ్ళే వద్దు అని చెప్తుంది. మరి ఇంకెట్లమ్మా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఎప్పటికీ నీకు మేము ఉండలేము కదా, అండగా ఒకనాటికైనా మేము పోయేవాళ్ళమే కదా. తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు నీ బిడ్డలు నువ్వు బతికితేనే కదా ఈ రాజ్యము అంతా కూడా నీకు
హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకుంటున్నాము, అల్లుడైనా కూడా నువ్వు అల్లుడు పరిపాలన చేసుకోవచ్చు కదా అని చెప్తాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే ఒక వింత కోరిక కోరుతుంది. ఎవరైతే రాజులు రమ్మని చెప్పిన అందరినీ చాటింపు వేయించండి, ఎవరైనా నా పిల్లిని నేను స్వయంవరంలో పెడతాను, ఆ రాజకుమారులంతా పిల్లులు తీసుకొని రమ్మనంటే వాళ్ళు నా పిల్లిని ఏ పిల్లి అయితే ప్రేమించి నా పిల్లి దగ్గరికి అది వస్తుందో నేను ఆ రాజునే చేసుకుంటాను. ఎట్టంటే ఈ పిల్లులు పట్టుకొని వస్తారు, అంతా రాజకుమారులు పరుగు రాజులంతా పిల్లులు పట్టుకొని వస్తే ఒక పిల్లిని తెచ్చి దాని దగ్గర వదిలే కొద్దికే అవి గుర్రనుకొని గొడవ పడుకుంటాయి కదా. అప్పుడు ఈ రాణి పిల్లి మగధరాజు కూతురు పెంచుకునే పిల్లి దగ్గరికి వాళ్ళు ఒక్కొక్క రాజు తెచ్చిండే పిల్లిని తెచ్చి వదులుతారు స్వయంవరంలో. అది బాగా ఇష్టపడి ఆ పిల్లి దగ్గరికి వస్తేనే అట్లా పిల్లి వస్తే ఆ పిల్లిని తెచ్చిన రాజకుమారునే నేను కూడా చేసుకుంటాను పెళ్ళి, ఎందుకంటే నా పిల్లిని నేను ఇష్టపడాలంటే నా పిల్లిని కూడా ఇష్టపడాలి, వాళ్ళు తెచ్చిన పిల్లి అని చెప్తుంది. అప్పుడు చాలామంది రాజులు కుమారులు ఈ మందారిని చందాన్ని చూసి మగధరాజు ఒక రాజు అవ్వచ్చు, మంచి కాళికాదేవి వరాన పుట్టింది, మనం అల్లుడు అవ్వచ్చు, బాగుండొచ్చు అని చెప్పేసి తలా ఒక పిల్లిని పెట్టుకొని సుమారుగా ఒక 20 మంది వరకు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజకుమారుడు పిల్లిని తీసుకొని స్వయంవరానికి హాజరవుతారు. అప్పుడు పిల్లిని రాజకుమారి ఇద్దరు స్వయంవరంలో కూర్చుంటారు. ఒక్కొక్క రాజు ఒక్కొక్క పిల్లిని తీసుకొని వచ్చి ఒక రాజకుమారుడు పిల్లిని తీసుకొస్తాడు. రాణి దగ్గర ఉండే పిల్లి దగ్గర వదిలితే అవి గుర్రమని అనుకుంటూ దగ్గరికి రాకుండా కొట్లాడుకున్నట్టుగా అన్నీ వెళ్ళిపోతాయి. రాణి దగ్గర ఉండే పిల్లి దగ్గరికి ఏవి రావు. ఆఖరికి ఒక రాజకుమారుడు తెచ్చిన పిల్లి రాణి పెంచుకునే పిల్లిని దగ్గరికి పోయి ప్రేమగా నాకుతుంది, దాని మూతి నాకుతుంది, మూతిలో మూతి పెడుతుంది, దాని దగ్గరికి పోతుంది, తోక ఆడిపిస్తుంది. అప్పుడు సభ అంతా కూడా హర్షధ్వానాలు చేస్తారు, చాలా హ్యాపీగా సంతోషపడతారు. ఆ రాజకుమారుడుగా బాగా అందంగా ఉంటాడు. ఆ రాజు కూడా మంచి రాజ్యానికి రాజకుమారుడు, బాగా మంచి తెలివితేటలు విలువిద్యలు తెలిసిండేవాడు, మంచి రాజకుమారుడే మనకు దొరికినాడు అల్లుడుగానే. అందరూ సంతోషపడి వాళ్ళకు వివాహము అనేది నిర్ణయం చేస్తారు, స్వయంవరం అనేది నిర్ణయం చేస్తారు. వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. వాళ్ళు హాయిగా హ్యాపీగా ఆ మగధ రాజు తర్వాత వాళ్ళు కూడా రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. వాళ్ళ రాజు రాణి కూడా వాళ్ళు కూడా చనిపోతారు. ఆ రహస్యం అనేది బయటపడడు. ఒకనాడు వీళ్ళకు మగధరాజు బిడ్డ అడుగుతుంది, నువ్వు ఎట్లా అన్ని పిల్లులు నా పిల్లిని ఇష్టపడలేదు కదా, నువ్వు తెచ్చిన పిల్లి మాత్రం నా పిల్లిని ఎందుకు ఇష్టపడింది, ఈ రహస్యం చెప్పమంటే దాచినావు. ఇప్పుడు మా నాన్న మా అమ్మ కూడా చనిపోయారు, నువ్వే ఈ మగధ దేశానికి రాజు అయిపోయినావు, మనకు కూడా పిల్లలు 2 పుట్టారు, ఇంత పాత అయిపోయింది కదా, మనమంతా పాత అయిపోయినాము, ఇప్పుడు ఏమి చెప్పినా కూడా ఆ రహస్యాన్ని మనం విడిపోలేము కదా, బంధం అనేది గట్టిగా ఏర్పరచుకొని ప్రజలందరూ కూడా మన బిడ్డలాగా పరిపాలన చేసుకుంటూ మనకు 2 పిల్లలు పుట్టారు, ఆ రహస్యం ఏమిటో చెప్పు అని చెప్పేసి అప్పుడు అడుగుతుంది రాజుని. మగధరాజు అల్లుడు మగధరాజు కూతురు అడుగుతుంది. అడిగే కొద్దికి అప్పుడు అతను చెప్తాడు, నేను ఆ రోజుల్లో తెలివిగా ఏం చేశానంటే ఎవరికి డౌట్ రానియకుండా నెయ్యి కొంచెము నా పిల్లికి ఎక్కువగా కూడా కాకుండా డౌట్ పడకుండా నేను దానికి నెయ్యి కొద్దిగా పూసుకొని వచ్చినాను, ఆ పేసుకు తన బాడీకి కొద్దిగా పూసుకొని తీసుకొచ్చి నీ పిల్లి దగ్గర వదిలినాను. కాబట్టి నీ పిల్లి నువ్వు పెంచుకునే పిల్లి నేను తెచ్చిన పిల్లిని మూతి ముఖము మొత్తము నాకింది, అది నాకడం చూసి ఇది కూడా దాన్ని నాకింది. అవి పిల్లులు 2 మూతి పెట్టుకొని దగ్గర ఉరుచుకొని బాగా అరుచుకుంటూ మెయ్యవనుకుంటూ అవి బాగా ఇష్టపడినట్టుగా ఉన్నాయి. దీనికంతా కారణం నెయ్యి. ఆ నెయ్యి వల్లనే మనకు ఇలా మన ఇద్దరి బంధము ఇలా కలిగింది, అందువల్లనే మనము ఇలా కలుసుకున్నాము. అట్లా నా తెలివితేటలతో ఇలా చేసినాను అంటే అప్పుడు రాణి పక్క నవ్వుతుంది. పోనీలే, ఆ రోజుల్లో మీకు ఈ తెలివైన పనికి వచ్చింది, కానీ మీరు చేసిన మోసాన్ని ఎవరు కనిపెట్టలేకపోయారు. ఎలాగైతే ఏమిలే, ఇప్పుడు మనం అందరూ బాగుండాము కదా, రాజు బాగుంది, రాజు బాగా పరిపాలన చేస్తున్నారు, ఇంకా అమ్మ నాన్న పోయారు, ప్రజలు బిడ్డలు, కానీ మీరు తెలివిగా ఆ రోజుల్లో ఎంత తెలివిగా చేశారు అని చెప్పి రాణి కోపం చేసుకోకుండా చిరునవ్వు నవ్విందంట.